కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకు పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావడం, ఆర్థిక సమస్యలు ఏర్పడడం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు 9014339338. స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. జూన్ మాసంలో ధనుస్సు రాశి జాతకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు రాసిన రాత నిజం కాబోతుంది. 3 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీరు నక్కతోక తొక్కారు. జూన్ మాసంలో ధనుస్సు రాశి జాతకులు మీకు జరగబోయేది ఇదే. ఆలస్యం లేకుండా వీడియోని పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఇది సాధారణ సంఘటన కాదు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు స్వయంగా బ్రహ్మాండానికి ఆదేశమిచ్చారు. సమయం ఆసన్నమైంది. మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చే సంఘటన ఈ యొక్క జూన్ మాసంలో జరగబోతోంది. ఈ సమయంలో మీరు అనుభవించిన దుఃఖాలు అన్నీ కూడా, పడిన కష్టాలు అన్నీ కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. మీ జీవిత చక్రం ఇప్పుడు బ్రహ్మాండంలో అత్యంత శక్తివంతమైన దైవిక ఆదేశంతో తిరగడం ప్రారంభించింది. ఈ శక్తి బ్రహ్మదేవుని సృష్టి శక్తి, విష్ణువు యొక్క పోషణ శక్తి, బోళా శంకరుడైన మహేశ్వరుని యొక్క సంహార శక్తి కలయిక. ఈ 3 శక్తులు ఈ జూన్ మాసంలో ఈ రాశి జాతకులకు ఒకేసారి క్రియాశీలకంగా ఆటంకాలు తొలగిస్తాయి. మీ యొక్క ఏ శత్రువు ఇక తప్పించుకోలేడు. ఏ లోపం ఇక ఎక్కువ కాలం ఉండదు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ కూడా ఒక గుణపాఠంగా మారబోతున్నాయి. బ్రహ్మాండం మీకు ఒక ప్రత్యేక బహుమతిని ఇవ్వబోతుంది. ఈ యొక్క సమయం మిమ్మల్ని ఇక పరీక్షించదు. మీ సహనానికి ఇక ఫలితం పొందుకుంటారు. దేవునిపై నమ్మకం కోల్పోలేదు. మంచికి చెడుకు కూడా మధ్యలో జరిగే సంఘర్షణ అనుభవించారు. సహనానికి ప్రతిఫలం లభించే సమయమిది. ఈ ప్రతిఫలం ఎంత మధురంగా ఉంటుందంటే జీవితంలో ఎండిన కొమ్మలపై పువ్వులు పూస్తాయి. ఈ యొక్క జూన్ మాసంలో ముఖ్య సంఘటనలు ధనుస్సు రాశి వారికి అద్భుతవంతమైన శుభయోగాలు. ఈ రాశిలో అత్యంత అరుదైన శక్తివంతమైన యోగం ఈ సమయంలో ఏర్పడబోతోంది. ఈ యోగం ప్రభావంతో జీవితంలో అసంపూర్తిగా ఉన్న అన్ని పనులు పూర్తవుతాయి. మీ ప్రేమ జీవితం ఇప్పటి వరకు గందరగోళంగా ఉంటే ఇప్పుడు మాధుర్యం వస్తుంది. సంవత్సరాల క్రితం మీకు దూరమైన ఒక వ్యక్తి తిరిగి ఈ సమయంలో మిమ్మల్ని సంప్రదించొచ్చు. ఇప్పటికే మీరు ఒక సంబంధంలో ఉండి అందులో ఏదైనా చేదు ఉంటే అది కూడా ఇప్పుడు నెమ్మదిగా మాధుర్యంగా మారుతుంది. గ్రహ సంచారాలు శుభకరంగా ఉన్నప్పుడు, వాటిపై త్రిమూర్తుల కృప ఉన్నప్పుడు సంబంధాలలో వచ్చిన దూరం కూడా ప్రేమగా మారుతుంది. ఆరోగ్యం, శత్రునాశనం. మీ ఆరోగ్యం గురించి చింతించొద్దు. కొద్ది రోజులుగా, కొద్ది మాసాలుగా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, ఇక ఏ వైద్యుడు సరిగ్గా అర్థం చేసుకోలేని వ్యాధితో బాధపడుతుంటే అది సాధారణ వ్యాధి కాదని తెలుసుకోండి. శత్రువుల ప్రతికూలత వల్ల కలిగింది. ఇప్పుడు శనిదేవుడు స్వయంగా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దుష్ట శక్తుల కలయిక, పాపం కూడా నిండిపోయింది. కాబట్టి వారు పంపిన వ్యాధులు కూడా ఈ మాసంలో నాశనం కాబోతున్నాయి. మీ ఆరోగ్యంలో ఈ మాసంలో అద్భుత మెరుగుదల ఉంటుంది. ఉదయం లేవగానే సంవత్సరాల నాటి అలసట, భారం శరీరం నుంచి దిగిపోయినట్లు అనిపిస్తుంది. మీరు తాజాగా శక్తివంతంగా మారతారు. ఇది త్రిమూర్తులు మీకు పంపించిన మంచి సంకేతం. ధన ప్రాప్తి, ఆర్థిక విషయాల్లో కూడా పెద్ద మార్పు వస్తుంది. గత కొంతకాలంగా మీకు డబ్బు కొరత ఉండి అప్పులతో జీవితం సాగుతుంటే, లేదా వ్యాపారంలో నష్టాలు వస్తుంటే, ఉద్యోగంలో పదోన్నతి లభించకపోతే ఆ అడ్డంకులన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. ఈ యొక్క మాసంలో ఆర్థికంగా మీ జీవితంలో విప్లవం తీసుకురాగల ఒక వ్యక్తిని కలుస్తారు.
పాత పరిచయస్తులు కావచ్చు, అకస్మాత్తుగా కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు. వారి సాయంతో ఒక అవకాశం వస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. పాత క్లయింట్స్ డబ్బు తిరిగి చెల్లించొచ్చు. లాటరీ టికెట్ కొనుక్కొని ఉంటే అందులో కూడా మీకు ఆశ్చర్యకర వార్త రాబోతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి శుభమైన సమయం. మీ మనస్సులో నుండి భయాన్ని తొలగించండి. ఎందుకంటే ఇప్పుడు 3 దేవతల శక్తి మీతో ఉంది. ఉద్యోగం, వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో కూడా మార్పు ఉంటుంది. చాలా మంది జీవితాల్లో గత కొద్ది మాసాలుగా ఈ రాశి వారికి కష్టాలే ఉన్నాయి. కొందరు ఉద్యోగం కోల్పోతామనే భయంతో ఉండగా, ఇంకొందరు బాస్ యొక్క అక్కట్ల కారణంగా కార్యాలయంలో రాజకీయాల రీత్యా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సమయం మారబోతుంది. ఈ యొక్క మాసంలో వృత్తిలో ఒక పెద్ద మలుపు లభించబోతుంది. ఏదైనా కొత్త బాధ్యత, పెద్ద ప్రాజెక్టు లేదా మీ కృషిని ప్రజలకు నిరూపించే అవకాశం వస్తుంది. బహుశా బాస్ మిమ్మల్ని స్వయంగా ప్రశంసించొచ్చు. మీరు పెద్ద పదోన్నతిని పొందుకోవచ్చు. ఇదంతా యాదృచ్ఛికంగా కాదండి. బ్రహ్మదేవుడు మీకోసం సృష్టించిన ప్రణాళిక. విష్ణువు దానిని రక్షణలో ఉంచాడు. శివుడు మీ అడ్డంకులు నాశనం చేసి ఆ మార్గాన్ని సుగమం చేశాడు. కుటుంబ జీవితం, శత్రుపతనం. కుటుంబ జీవితంలో ఉన్న కలహాలు, అశాంతి కూడా ఇప్పుడు ముగియబోతున్నాయి. ఏదైనా పాత గొడవ లేదా విభేదానికి ఆకస్మిక పరిష్కారం లభిస్తుంది. దూరమైన కుటుంబ సభ్యులు తిరిగి మీ వద్దకు వస్తారు. ఏదైనా శుభ కార్యక్రమాలకు ఆహ్వానం కలగొచ్చు. పెళ్లి, పూజ లేదా కొత్త వాహనం, ఇల్లు కొనుగోలు మీ జీవితంలో శుభ సమయం ప్రారంభమైనట్లు సంకేతాలు. ఇప్పటి వరకు మీ జీవితంలో దాగి ఉన్న శత్రువులు మీకు తెలియకుండానే కుట్రలు పన్నుతున్నవారు, వారి గుర్తింపు జరుగుతుంది. వారికి వారి కర్మ తగ్గట్లుగా ప్రతిఫలితం లభిస్తుంది. పాపం హద్దులు మీరినప్పుడు దేవుడే స్వయంగా అంతం చేస్తాడు. ఇప్పుడు శనిదేవుడు మీకు క్రియాశీలమయ్యాడు. పదే పదే అవమానపరచిన వారు, అడ్డంకులు సృష్టించిన వారు, కలహాలు ఇంట్లో రేపినవారు, వారి జీవితంలో ఇప్పుడు తుఫాను వస్తోంది. పశ్చాత్తాపపడతారు. మీ శత్రువులు వణుకుతారు. వారి దురుద్దేశాలు నాశనమవుతాయి. ఎంత తెలివి వారైనా బ్రహ్మాండం యొక్క ప్రణాళిక నుంచి తప్పించుకోలేరు. దేవతా కృప సంకేతాలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కృప ఒకేసారి ఒక జీవితంపై కురిసినప్పుడు ఆ జీవితం కేవలం మెరుగుపడ్డమే కాదు, అద్భుతంగా రూపాంతరం చెందుకుంటుంది. మీ జీవితంలో ఇదే స్థితి రాబోతుంది. మీ పరీక్ష దేవుడు పూర్తి చేశాడు. బహుమతి ఇచ్చే సమయం వచ్చేసింది. మీ చుట్టూ గాలి మారిందని గ్రహిస్తారు. మీ కళ్ళు ఇప్పుడు మంచి వాటిని చూడడం ప్రారంభిస్తాయి. చెవులు ప్రజలు మీకు ఇస్తున్న పొగడ్తలు వింటాయి. మీ మనసు శక్తివంతంగా మేల్కొంటుంది. తద్వారా భవిష్యత్తు సంకేతాలను ముందుగానే అర్థం చేసుకుంటారు. ఈ మాసంలో మీకు కనిపించే 5 శుభ సంకేతాలు మీరు ఒక పెద్ద మార్పు వైపు కదులుతున్నారు అనడానికి రుజువు. నిద్రలో ఏదైనా దివ్య శక్తి రావడం, కలలో శ్రీ మహావిష్ణువు లేదా శివుణ్ణి చూడడం, ఏదైనా వింత దివ్య కాంతి దేవాలయం మండుతున్న అగ్ని దీపం లేదా గంటల శబ్దం వినిపించొచ్చు. భ్రమ కాదు, దేవతలు. మీరు చింతించకండి, ఇది భ్రమ కాదండి. దేవతలు మీకు ఇప్పుడు సూచించే సూచన. మా కృప మీకు లభించింది అని సందేశం ఇవ్వడానికి వస్తున్నారు. మీ ఇంట్లో ఎటువంటి ప్రయత్నం లేకుండానే శుభవార్త రావడం, ఎవరైనా అకస్మాత్తుగా కాల్ చేసి మీకు పాత స్నేహితుడు కాని మీ జీవితంలోకి తిరిగి వస్తారు. మీ జీవితంలో అద్భుతం ప్రారంభమయ్యే ప్రతిపదన వస్తుంది. మానసిక స్థితిలో ఆకస్మిక మార్పు వస్తుంది. అలసిపోయి నిరాశగా ఉన్న చోట ఎటువంటి కారణం లేకుండా శక్తి నీడ పడుతుంది. ఉదయం లేవగానే ఏదో పెద్దది జరగబోతుంది అనిపిస్తుంది. ఇంట్లో ఏదైనా పూజ జరగడం, దీపం వెలిగించడం, మతపరమైన వస్తువు విరిగిన తరువాత వెంటనే తిరిగి ఏర్పడడం, దీపం ఆరిపోయాక వెంటనే గాలి వీచడం వల్ల మళ్లీ వెలగడం, అగరబత్తీల సువాసన అకస్మాత్తుగా ఇల్లంతా వ్యాపించడం, దేవతలు ఇంట్లో నివసిస్తున్నారు అనడానికి సంకేతం. శత్రువులు స్వయంగా తాము చేసిన పాపాలకు శిక్ష అనుభవించడం చూస్తారు. మీ జోక్యం లేకుండానే వారి పతనం ప్రారంభమవుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఇప్పుడు మీ ముందు తల వంచుతారు. జరగబోయే ఈ సంఘటనలు మీ ఆలోచనలకు చాలా వరకు కూడాను పదును పెడతాయి. ఈ మాసంలో ఇలా ముఖ్య సంఘటనలు ఒకదాని తరువాత ఒకటి జరుగుతాయి. ఆగిపోయిన పనులు ప్రారంభం కావడం, చాలా కాలంగా అసంపూర్తిగా ఆగిపోయిన పని ఇప్పుడు అసంబద్ధంగా పూర్తి కావడం, 2 అదృశ్య వ్యక్తి తిరిగి రావడం,
మీ జీవితం నుండి అకస్మాత్తుగా నిజమైన స్నేహితుడు, ప్రేమికుడు, పాత బాస్ లేదా సహోద్యోగి తిరిగొస్తారు. 3 ఇంట్లో పెద్ద మార్పు, కొత్త వస్తువుల కొనుగోలు, కొత్త గది నిర్మాణం, ఇంట్లో ఒక సభ్యుని విజయం గురించిన వార్త. గడియారం ఇప్పుడు వెనుకకు నడవడం ఆగిపోతుంది. ఇప్పుడు సమయం మీతో ఉంది. మీ ఆలోచనలకు గరిష్ట శక్తి వస్తుంది. ఈ సమయంలో ఏది ఆలోచించినా, ఏది ఊహించినా బ్రహ్మాండం దానిని పూర్తి చేయడానికి మీ వెనుక పడుతుంది. కాబట్టి జాగ్రత్త. ప్రతికూలంగా ఆలోచించొద్దు. ఎవరికీ చెడు కోరొద్దు. మీకోసం, మంచి భవిష్యత్తు కోసం మాత్రమే ఊహించండి. లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుంది. స్వయంగా ఈ మాసంలో మీ ద్వారం వద్దకు వస్తుంది. ఆమెతో పాటు జీవితంలో మూసి ఉన్న అన్ని తలుపులు తెరుస్తుంది. ఆదాయ మార్గాలు తెరుస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆగమనం ఎటువంటి కారణం లేకుండా ఈ మాసం కలగబోతూ ఉంది. ఈ మాసంలో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ప్రశాంతంగా జరిగిపోతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో ఈ యొక్క మార్పులు కూడా కలుగుతాయి. ఈ యొక్క సూచనలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే గనక లక్ష్మీ మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఈ మాసంలో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రతిరోజైనా లేదా శుక్రవారం తిథుల్లో అయినా 108 సార్లు జపించండి. పసుపు వస్త్రాలు ధరించి తూర్పు దిశకు అభిముఖంగా దీపం వెలిగించి జపిస్తే ఇంకా మంచిది. ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోవడమే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. ఇది శుభ సమయం. ఈ మాసంలో మీరు ఏ విధమైన నెగటివ్ ఎనర్జీ కూడా కలిగి ఉండొద్దు. నెగటివ్ గా ఆలోచించొద్దు. నెగటివ్ గా మాట్లాడొద్దు. ఏదైనా కీలక పనులు ఉంటే గనక పసుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్ళండి. పసుపు రంగు స్వీట్స్ ను మీరు ఎవరికైనా వ్యక్తికి దానం చేయండి. గురువారం చేస్తే ఇంకా మంచిది. సూర్యోదయం ముందు చేస్తే దాని ప్రభావం 1000 రెట్లు పెరుగుతుంది. బ్రహ్మ ముహూర్తం రాత్రి 3వ జాము చివరి 45 నిమిషాలు అంటే తెల్లవారుజామున. బ్రహ్మ ముహూర్తం ముందు ప్రపంచం మొత్తం కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు కళ్లు మూసుకుని కేవలం 10 నిమిషాలు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మీ కోరికలు మనసులో పునరావృతం చేస్తూ ఇలా ధ్యానించడం వల్ల మీ సంకల్పం చాలా వరకు నెరవేరుతుంది. కావున ఈ విధంగా తప్పక చెయ్యండి. అంతా మంచి జరుగుతుంది. మీ పట్ల అబద్ధపు ప్రచారాలు చేసిన వారి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక వారి మాటలు నమ్మొద్దు. ఈ సమయంలో మీరు ఏది మాట్లాడినా అది బ్రహ్మ వాక్కు అవుతుంది. కాబట్టి మీ మాటలు ఆలోచించి ఉపయోగించండి. ఎవరిని శపించొద్దు. ఎవరిని తిట్టవద్దు. మిమ్మల్ని మీరు నిందించుకోవడం, తక్కువ చేసుకోవడం, అన్నింటా కూడా సందేహంగా ఉండడం లాంటి పనులు అస్సలు చేయొద్దు. మీరు ఏది మాట్లాడినా అది జరగవచ్చును. కాబట్టి ప్రశాంతంగా, సంయమనంగా కోపాన్ని తగ్గించుకుని ఉండండి. మీ శ్రమ అంతా కూడాను గుర్తించబడే సమయము. ధనుసు రాశి జాతకుల జీవితం పక్కాగా ఈ విధంగా మారుతుంది. తోచినంతలో పేదవారికి దానం చేయండి. అపార పుణ్యఫలం తప్పక దక్కుతుంది. నిత్యం దైవనామ స్మరణ చేసుకోండి. ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.